జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర 2025 పేరిట ఒక వినూత్న యోగా అవగాహన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలలో యోగా పట్ల చైతన్యం పెంపొందించేందుకు నెల రోజుల పాటు యోగా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక ప్రదేశాలలో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా నాగార్జున సాగర్ అనుపులో ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, జిల్లా అధికారులు యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు మాట్లాడుతూ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం నాగార్జున సాగర్ వద్ద సామూహిక యోగా కార్యక్రమం నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు వెల్లడించారు. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించి యోగా ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకువెళుతున్నామన్నారు. మే 28న ఇప్పటికే కోటప్పకొండపై సామూహిక యోగా నిర్వహించామన్నారు. జూన్ 11న కొండవీడు కోటపై, జూన్ 18న అమరావతి ధ్యాన బుద్ధ విగ్రహం వద్ద సామూహిక యోగా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ఫుల్లుగా గాలి పీలుస్తూ మాకు ఈ యొక్క కార్యక్రమానికి లేచి నుంచుందా, నుంచి చేసుకోవచ్చు. చిన్నగా ఎడమ ముక్కు మించి గాలి వదిలేసి వేస్తూ వదిలేయండి. బాగా వేడి వల్ల తాపం కుడివైపుకు తిప్పుదాం. ఇది చేస్తే కాళ్ళ తిమ్మిర్లు ఉండండి. అంతే. 1 2 3. అదే విధంగా తపశక్తి శరీరం అంతా వ్యాప్తి చెందుతున్నది. మాత్రమే ఫోర్స్ గా చేయాలి. ఇలాగా రిలాక్స్డ్ గా శ్వాసని గమనిస్తూ ఉండండి. మాత్రమే ఇప్పుడు మీరు గాలి పీలుస్తూ మరి మనం డ్యామ్ మీద చేద్దామా, రోడ్డు మీద చేద్దామా, అక్కడ ఇక్కడ కొన్ని ప్లాన్ చేసిన తర్వాత ఎస్సీ ఆర్ఎన్బి వారు అక్కడ వస్తారా రారా అన్న సందిగ్ధంలో చాలా టెన్షన్ పడ్డ జిల్లా ఆఫీసర్స్ కి మ్యాచ్ అరేంజ్ చేద్దామని కానీ మరి మన మాచర్ల మెట్టు పోయింది జిల్లా ఆఫీసర్స్ కి ఇస్తా అంటాం. మరి మన కిరణ్ గారు తీసుకొని డ్యామ్ దగ్గరకు వస్తే మనం మన కార్యక్రమంలో భాగంగా పెద్ద కార్యక్రమం కూడా అక్కడ కార్యక్రమంలో భాగంగా మన జిల్లాలో ఒక టూరిస్ట్ స్పాట్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు. చాలా రోజుల తర్వాత చాలా చక్కని వాతావరణంలో చల్లగా ఇంత ప్రశాంతమైనటువంటి గాలి మధ్యలో స్వచ్ఛమైన ఆక్సిజన్ తీసుకుంటూ చాలా సంవత్సరాల తర్వాత ఇంత మంచి గాలిని ఆస్వాదిస్తూ పొద్దున్నే యోగా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి చాలామంది ఎంప్లాయీస్, వాళ్ళ ఫ్యామిలీస్ కానీ స్టూడెంట్స్ అందరూ ఉత్సాహంగా వచ్చారు. మార్నింగ్ 6 నుంచే ఇక్కడ ఒక పండగ వాతావరణం లాగా ఉంది. దాదాపుగా 2000 మంది వరకు వచ్చింటారని ఒక అంచనా ఉంది. ఎలాగో పొద్దున్నే అందరం వచ్చాం కాబట్టి రోజు మనకుండే ఒత్తిడి, మనకుండేటటువంటి పని ఒత్తిడి కానీ, ఆందోళన కానీ అవన్నీ మర్చిపోయి కనీసం ఒక గంట సేపు అయినా అందరూ ఆనందంగా గడిపారని అనుకుంటున్నాను. ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది. అలాగే కొన్నిటిని నాగార్జునకొండ ఐలాండ్ అని చెప్పేసి ఉంటుంది, అక్కడికి కొన్ని ట్రాన్స్ప్లాంట్ చేసాము. ఇలాగా 2000 సంవత్సరాల క్రితం నాటి మన యొక్క పూర్వీకులు మనకు అందించినటువంటి చారిత్ర కట్టడాలను ఇక్కడ మనం చూస్తున్నాము. అలాగే మన ఎదుర్కొన్నటువంటి అది కూడాను ఇంచుమించు ఒక 2000 సంవత్సరాల క్రితం నాటి మన పూర్వీకులు మనకు అందించినటువంటి మన భావి తరాలకు అందించినటువంటి సంపదలాగా మనం భావించవచ్చు. అలాగే ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి కలెక్టర్ గారికి, అలాగే మిగిలినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నింటినీ కూడాను మనకి ఇక్కడ పర్టికులర్ గా ఇక్కడ కానీ జరిపితే సార్ ఖచ్చితంగా మా డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తరపు నుంచి 100% మేము సపోర్ట్ చేస్తుంటాము. దో ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. థ్యాంక్ యూ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మిగతా అన్ని శాఖలు కూడా మా స్టాఫ్ని తీసుకురావటమే కాకుండా ఏర్పాట్లు చేయటంలో వాళ్ళు నిత్యము అంటే మరి ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో ఇక్కడ చాలా చక్కగా ఏర్పాటు చేశారు. దీనికి చాలా కష్టమే, ఇది రిమోట్ ఏరియా అయినప్పుడు కూడా మీకు అసౌకర్యాలు ఏమైనా జరిగితే అన్నిదా భావించద్దు. అదేవిధంగా కార్యక్రమం అయిన తర్వాత మరి గౌరవ కలెక్టర్ గారు మనం యాక్చువల్గా డ్యామ్ దగ్గర చేయాలని ప్రతిపాదించారు.
అయితే అక్కడ మన డ్యామ్ మీద పర్మిషన్ లేదు. అందువలన ఇప్పుడు దీనిలో భాగంగా ఇదంతా యూజువల్స్ కూడా మన జిల్లా తరఫున చేసినటువంటి ఈ కార్యక్రమాలను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా లైవ్ అబ్జర్వేషన్ అక్కడ ఉంది. దానిలో భాగంగా మీ అందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మరి ఇక్కడ కొన్ని ఇవి కూడా ఏర్పాటు చేశారు సార్. మన